సైబర్ నేరగాళ్ల వలలో మరో ఎమ్మెల్యే చిక్కాడు. ఇటీవల ఏపీలో ఓ ఎమ్మెల్యే సైబర్ నేరగాళ్ల వలలో పడగా తాజాగా తెలంగాణలోని జనగామ ఎమ్మెల్యేకు చెందిన పల్లా రాజేశ్వర్ రెడ్డి కూడా సైబర్ వలలో పడ్డాడు. ఏకంగా కేంద్ర ప్రభుత్వ పథకం పేరుతో జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డిని బురిడి కొట్టించా ఓ కేటుగాడు ₹1,00,000 కాజేశాడు. ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డికి ఓ అపరిచిత వ్యక్తి నుంచి ఫోన్ వచ్చింది. తాను తెలంగాణ ఆర్థిక శాఖలో అదనపు కార్యదర్శిగా పనిచేస్తున్నానని నమ్మించాడు. తన పేరు అనంతరామిరెడ్డిగా పరిచయం చేసుకున్నాడు. వికసిత భారత్ పథకం కింద అర్హులైన వారికి 10 లక్షల వరకు రుణాలు ఇప్పిస్తామని నమ్మబలికాడు. మీ నియోజకవర్గంలో ఒక 40 మంది జాబితా పంపిస్తే వారికి వెంటనే రుణాలు మంజూరు చేయిస్తారని ఆశ చూపించాడు. అయితే దరఖాస్తుకు ఇదే చివరి రోజని ఒక్కొక్కరికి ₹2,500 చొప్పున 40 మందికి గాను ₹1,00,000 ప్రాసెసింగ్ ఫీజు చెల్లించాలని కోరాడు. తన నియోజకవర్గ ప్రజలకు లబ్ధి చేకూరుతుంది అనే ఉద్దేశంతో ఎమ్మెల్యే ఆ మొత్తాన్ని ఫోన్ పే ద్వారా పంపించాడు. కొద్దిసేపటి తర్వాత డబ్బులు అందలేదని మళ్లీ పంపించాలని ఆ వ్యక్తి అడగడంతో ఎమ్మెల్యేకు అనుమానం వచ్చింది. ఆరా తీయగా సదరు వ్యక్తి ఒక మోసగాడని గ్రహించిన పల్లా రాజేశ్వర్ రెడ్డి వెంటనే జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇక పోలీసులు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి ప్రస్తుతం దర్యాప్తును ప్రారంభించారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్, మనం చూస్తున్నాం ఇంతకు ముందు ఒక ఎమ్మెల్యేని సైబర్ నేరగాళ్లు మోసం చేశారు. ఇప్పుడు పల్లా రాజేశ్వర్ రెడ్డి కూడా సైబర్ వలలో చిక్కాడు. ఎలా చూడాలి? అప్డేట్స్ ఏంటి? పోలీసులు ఏం చెప్తున్నారు? ఝాన్సీరాణి సామాన్యులను అమాయకులను ఆసరాగా చేసుకుని 2 రోజుల పాటు సైబర్ నేరగాలు రెచ్చిపోయినట్టుగా మనం చెప్పవచ్చు. తాజాగా ఒక ప్రజాప్రతినిధిని స్కీమ్ పేరుతో ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన వికసిత్ భారత్ పేరుతో మోసం చేసినట్టుగా మనం చెప్పాల్సి ఉంటుంది. వికసిత్ భారత్ పథకం పేరుతో కూడా ₹1,00,000 వసూలు చేశారు. తెలంగాణ ఫైనాన్స్ డిపార్ట్మెంట్ అడిషనల్ సెక్రటరీ అంటూ కూడా జనగాం ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డికి సైబర్ నేరగాళ్లు ఫోన్ చేసి సుమారుగా ₹1,00,000 టోకన్ వేసినట్టుగా మనం చెప్పాల్సి ఉంటుంది. కానీ మరొకసారి తను పంపించిన నగదు రాలేదు, తిరిగి మరొకసారి పంపించాలనడంతో ఏదో సంథింగ్ తేడా ఉన్నట్టుగా గుర్తించిన ఎమ్మెల్యే సైబర్ సంబంధించిన పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగింది. ఒక్కొక్క దరఖాస్తు సంబంధించి కూడా 2,000 చొప్పున ఆయన ₹1,00,000 ఈ సైబర్ నేరగాళ్లకు ట్రాన్స్ఫర్ చేసింది. గంటల వ్యవధిలోనే ఫోన్ ద్వారా కూడా వెంటనే నమ్మి నియోజకవర్గ ప్రజలకు మంచి జరుగుతున్న ఒక లక్ష్యంతో ఆయన ఫోన్ పే ద్వారా సదరు వ్యక్తి చూపించిన నెంబర్ కి ఫోన్ పే చేశాడు. కానీ మరొకసారి తను పంపించిన నగదు రిసీవ్ కాలేదు, మరొకసారి పంపించాలంటే కూడా కొంత అనుమానం వ్యక్తం చేసిన ఆయన కూడా ఇటు జూబ్లీహిల్స్ PS లో ఫిర్యాదు చేశారు. ఈ ఘటనకు సంబంధించి ప్రస్తుతానికైతే ఇటు ఎవరైతే ఎమ్మెల్యేకి ఫోన్ చేశారో అతడు నకిలీ ఆఫీసర్ గా గుర్తించారు. అతడు సైబర్ నేరగాలుగా గుర్తించి మోసపోయాన్ని గ్రహించిన ఆయన జూబ్లీహిల్స్ PS లో కూడా కేసు నమోదు చేశారు. ఆయన ఇచ్చిన ఫిర్యాదు మేరకు కూడా ప్రస్తుతానికైతే పలు సెక్షన్ మీద కేసు నమోదు చేసి ఎక్కడి నుంచి ఫోన్ చేశారు ఏంటి అనే సమాచారాన్ని కూడా స్థానిక పోలీసులు ట్రేస్ అవుట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. థ్యాంక్ యూ కిరణ్.